ధార్మిక విషయాల్లో పవన్ కళ్యాణ్ అన్అపాలజిస్టిక్ సనాతనితాను అని ప్రకటించుకున్నారు కదా. I am an unapologetic Sanatani Hindu. ఈ మధ్యన సనాతన ధర్మం గురించి కొన్ని సందర్భాల్లో సెలెక్టివ్ సిచ్యువేషన్స్ లో ప్రకటనలు చేయడము, టూర్లు చేయడం చూస్తున్నాం కదా. సెలెక్టివ్ సిచ్యువేషన్స్ అని ఎందుకంటున్నాము? నిజంగా భక్తుల మనోభావాలకి దెబ్బ తగిలినప్పుడు, లేకపోతే హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళ వైపు నుంచి హాహాకారాలు వచ్చినప్పుడు చాలా సార్లు పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వరు. టన్నుల కొద్దీ గోమాంసం దొరికినప్పుడు రియాక్ట్ అవ్వరు. అలాగే తొక్కిసలాటలు జరిగి రిపీటెడ్ గా ప్రాణాలు పోతున్నా కానీ ఆయన మాట్లాడరు. చాలా సార్లు చూస్తుంటాం కదా. కానీ ప్రకటన ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు, బజ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు మాత్రం హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. చూడండి, హరే రామ 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 హరే హరే అని స్పీచ్ ఇచ్చారు కదా. ఎంత దూకుడుగా, ధారాళంగా అన్ని సందర్భాల్లో మోడీ కూడా మాట్లాడలేరు. నిజంగానే మొన్న ఈ మధ్య జరిగినట్టు అయోధ్యలో ధ్వజారోహణం ఉన్నప్పుడు, లేదంటే ఉత్తరప్రదేశ్ పర్యటనలోనో, ఉత్తరాదిలో ఎక్కడన్నా పొలిటికల్ సిచ్యువేషన్, ఎమోషనల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మోడీ మాట్లాడతారేమో. కానీ పవన్ కళ్యాణ్ లాగా సెలెక్టివ్ గా ఇలా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మాత్రమే మాట్లాడి మిగతా సందర్భాల్లో మౌనం వహించడం మోడీ దగ్గర చూడడం. అందుకోసమే హిందుత్వ విషయంలో, సనాతన ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టాండ్ నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అదేంటి, జనంలో హాహాకారాలు ఉన్నప్పుడు మాట్లాడకుండా మిగతా సందర్భాల్లో ఎందుకు మాట్లాడతారు అని అనిపిస్తుంది. మోడీ ఫాలో అయ్యే అప్రోచ్ కానీ, లేదంటే రియాక్షన్ కానీ స్ట్రైట్ లైన్ లాగా ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుందేమో, రాజకీయ పరిస్థితులు, సిచ్యువేషన్స్ సంబంధం లేకుండా. కానీ పవన్ కళ్యాణ్ రియాక్షన్ మాత్రం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అవసరమైనప్పుడే బయటకు వస్తాయి. అందుకోసమే నేను మోడీని మించి కూడా రియాక్ట్ అయిపోతారు పవన్ కళ్యాణ్ ధార్మిక విషయాల్లో అంటున్నది.